హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు కర్ణాటకలో బాగేపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు శ్రీ వెంకట రమణ స్వామి దేవాలయం అయితే ఉంది. ఇక్కడ చాలా ఫేమస్. ఇది బాగేపల్లిలో ఆంధ్రాలో తిరుపతి ఏ విధంగా ఫేమస్, ఇక్కడ కర్ణాటకలో ఈ ఆలయం అయితే చాలా చాలా ఫేమస్. ప్రతి సంవత్సరము మేలో ఇక్కడ జాతర కూడా జరుగుతుంది, చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, గోపురము చాలా పెద్ద గోపురము. ఇక్కడ కర్ణాటకలోనే అతి పెద్ద గోపురము. చాలా చాలా బాగుంది ఆలయము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా దీనికి ఒక మంచి పేరు అనేది ఉంది. ఆ పేరు కూడా ఎలా వచ్చింది, ఈ ఆలయం ఎవరు నిర్మించారనేది చూసేద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్క, ఇక్కడ బాగేపల్లిలో శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయం ఉంది కదా, ఇది చాలా ఫేమస్ అని విన్నాను. ఈ ఆలయంకి పేరు ఎలా వచ్చింది అక్క, హిస్టరీ? అన్న, ఇది జన్మేజయ మహారాజు సర్పదోషం నుంచి 101 దేవస్థానం కట్టియాలని 1వ దేవస్థానము గడిదం లక్ష్మీ వెంకటరమణ స్వామి. ఇక్కడ ముందు చోళ మహారాజులు, భీముడు, భీమ్ రాజు ఈ కొండల వాళ్ళు నిలిచిండ్రంట. ఈ కొండల గడిదిం కొండల, ఆ కొండను గడిదిం కొండ అంటారు. గడిదిం కొండ అంటారు. ఓకే. ఇక్కడ భీమును కొడుకు ఘటోజీ ఘటకుడు పుట్టినాక ఘటడం అనే పేరు వచ్చిందాక ఘటడం నుంచి గడిదం అనే పేరు వచ్చింది, చేంజ్ అయింది. ఇక్కడ ఏమన్నా దోషాలున్నా, పెళ్లిళ్ళు కాకుండా ఇక్కడ వచ్చి ముక్కొని పోతే, యాగాలు జరిపిస్తే, కళ్యాణోత్సవాలు జరిపిస్తే మంచిదైతుంది. వాళ్ళకి ముక్కుబడి చేసుకొని పోతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మే తింగళ్ళ మే నెల బ్రహ్మరథోత్సవం నడుస్తుంది. 15 దినాలు బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ జనాలు వస్తారు. ఇక్కడ ఎద్దుల జాతర ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది జాతర? 15-20 రోజులు ఉంటుంది. బాగా జరుగుతుంది. ఇక్కడ ఆగస్ట్ లో శ్రావణ మాసము, మళ్ళీ జనవరి నెల వైకుంఠ ఏకాదశి, బాగా ఎక్కువ జనాలు వస్తారు. నైతాకి బాగుంటుంది. ముక్కోటి ఏకాదశి ఇప్పుడు శ్రావణ మాసం ఉంది. 4 వారాలు బాగా నడుస్తుంది. జనాలు ఎక్కువ వస్తారు. నైట్ 10 గంటల దాకా దర్శనం ఉంటుంది శ్రావణ మాసంలో. రాండి అందరూ, బాగుంటుంది. విశేషం. ఎన్ని సంవత్సరాలు కూడా ఇది? ఒక 50 శతమానాలు శతమానాలు అయింది అని మా తాత ముత్తాత గారులంతా ఇక్కడ డ్యూటీ చేసిండారు, వాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్ చూడొచ్చు, డోర్లు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. అంతా వుడ్ తో నిర్మించినారు. పైన వచ్చేసి మొత్తం అంతా మనకు దేవుళ్ళ యొక్క ఫోటోలు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ లోపల వ్యూ సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్, ధ్వజస్తంభం చూడొచ్చు, బాగుంది. చాలా హైట్ గా, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ స్టోన్ ఉంది. ఇక్కడ ఇది ఇత్తిలి కదనా, ఇత్తిడి. దీంతో కూడా మనకు ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేసినారు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ ఏముందో స్టోన్ సూపర్ గా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ ఆలయం చుట్టూ చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో చుట్టూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గోపురము, ఇది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకు మిడిల్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, ఇటువైపు బీబీ నాంచారి, హనుమంతుడు, తర్వాత గరక్మంతుడు. చాలా చాలా సూపర్గా ఉంది. ఇది ఆలయానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సూపర్గా ఉంది.
ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.